మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీటీ న్యూస్. నేను ప్రసాద్. ఈ రోజు ఫైర్ సిబ్బంది అట్లాగే పోలీస్ శాఖ వారు కూడా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఏదైతే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోతా ఉన్నారు, అందరూ కూడా రోడ్డు నియమాలు పాటించాలి ప్రతి ఒక్కరు కూడా అనే అంశం మీద ఇంకా క్షుణ్ణంగా అవగాహన తెప్పించాలనే ఏదైతే పోలీసు వారు తయారు చేసినటువంటి ఒక రోడ్డు యాక్సిడెంట్ల మీద రోడ్డు భద్రతా నియమాలు ఒక పోస్టర్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది. సో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నిజంగా పోలీసు వారు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, ట్రాఫిక్ వాళ్ళు కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్కరూ ట్రిపుల్ రైడింగ్ కానీ, మొబైల్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, ఓవర్ స్పీడ్ కానీ, రాంగ్ డ్రైవింగ్ కానీ, ఇలా చాలా అంశాలని ఎమ్మెల్యే గారు చాలా సీరియస్ గా పోలీసు వారికి ఆదేశాలు జారీ చేశారు. ఒక రకంగా సూచనలు అంటూ ఒక రకంగా ఆదేశాలు ఇచ్చినట్టు. ఏదైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఓవర్ స్పీడ్ కానీ, మొబైల్ డ్రైవింగ్ కానీ, రాంగ్ రూట్ కానీ ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. చాలా సీరియస్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, చలాన్లు రాయండి, అవసరమైతే పనిష్మెంట్లు ఇవ్వండి. ఇంకా అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చి వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. దానికి నేను అన్ని విధాలుగా మీకు నేను తోడుంటాను. మా పార్టీ కార్యకర్తలైనా సరే, మా పార్టీ నాయకులైనా సరే, ఎవరైనా ఏ పార్టీ అయినా, ఏ ఆఫీసర్ అయినా, ఎలాంటి వారైనా సరే రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలి, ప్రతి ఒక్కరు కార్ అయితే సీట్ బెల్ట్ వాడాలి, ఎవరు రాంగ్ డ్రైవింగ్ వెళ్ళొద్దు, ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు, మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వద్దు, అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ మాదక ద్రవ్యాల మీద ఫోకస్ చేయాలి అన్నట్టుగా ఇటు ఫైర్ సిబ్బంది వారికి, ఇటు పోలీస్ శాఖ వారికి, ట్రాఫిక్ వారికి పెద్ద అంశంతో మీరు ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం చేసుకున్నట్టు బాగుంది. ఇది మంచి ఆలోచన విధానంతో. ఎందుకంటే వరుస యాక్సిడెంట్లతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న సందర్భం మన దృష్టికి వచ్చినప్పుడు మనం ఎంత బాధపడతామో ఆ కుటుంబ సభ్యులు కూడా అదే విధంగా బాధపడతారు. ఒక కుటుంబంలో కొన్ని కోల్పోయినప్పుడు, ఒకవేళ ఆ ఇంటి పెద్దనే కోల్పోతే ఆ కుటుంబం రోడ్డు పాలై పరిస్థితి ఉంటుంది. అలాంటి అవసరం వచ్చినప్పుడు మనం చాలా సీరియస్ గా ఉండాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా ఏదైనా వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అనేది మీరు ప్రాపర్ గా చెక్ చేయండి. ఏ వెహికల్ కూడా డాక్యుమెంట్స్ లేకుండా, లైసెన్స్ లేకుండా, ఆర్సీ లేకుండా, పొల్యూషన్ లేకుండా రోడ్డు పైకి వస్తున్నారు, ముఖ్యంగా హెల్మెట్ లేకుండా. సో ఏదైతే సీట్ బెల్ట్ కానీ, మొబైల్ డ్రైవింగ్ కానీ, ఎక్కడన్నా స్కూల్ జోన్ లో కూడా విపరీతమైన స్పీడ్ తో వెళ్తా ఉన్నారు. కంట్రోల్ కాకపోతే అక్కడ యాక్సిడెంట్ జరిగి అక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ స్థానిక సిఐ గారికి కావచ్చు, అట్లాగే ఫైర్ వాళ్ళకి కావచ్చు, ట్రాఫిక్ వాళ్ళకి కావచ్చు, చాలా సీరియస్గా అయినా మీరు ఎవరైనా సరే, మా పార్టీ నాయకులైనా సరే, చివరికి మీరు చలన్లు వేస్తారా, పనిష్మెంట్ ఇస్తారా, ఏదైనా చేయండి, నేను మీకు ఉన్నాను తోడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రాంగ్ రూట్లో కానీ, ఓవర్ స్పీడ్ కానీ ఉపేక్షించేది లేదు, సహించేది లేదు. సీరియస్గా యాక్షన్ తీసుకోండి, మీకు అన్ని విధాలుగా నేను మీకు తోడుంటా అన్నట్టుగా ఈ కార్యక్రమం మీద ఫైర్ సిబ్బంది, పోలీస్ శాఖ వారు కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వారి మాటల్లో విందాం. నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి ఓటు వినియోగదారులను గౌరవిస్తానని ఓటు ప్రమాదంలో జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్లపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై భీమ్, జై భీమ్. 99 రోజుల ప్రజాపాలన అభివృద్ధి పూర్తిగా అందరూ పనిచేయాలి అంటున్నాం. కానీ మరి ఎవరి పనులలో వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ మాత్రం బాగా పనిచేస్తూ ఉన్నారు. అందులో నిన్న 13 నుంచి ఒక వారం 13 నిన్న స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా ముఖ్యంగా ఈ ట్రాఫిక్ ఎంత హైదరాబాద్ ఇదే ఇక్కడ కూడా అవుతా ఉంది. హైదరాబాద్ చౌరస్తాలో కానీ, ఇక్కడ మామనాథ్ చౌరస్తాలో కానీ అటు వెళ్తే బస్ స్టాండ్ దగ్గర చూస్తూ ఉన్నాను.
పోలీసులు అందరు ఇక్కడే ఉన్నారు. ఎదురుగా వస్తూ ఉంటారు, వాళ్ళకి హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ వస్తూ ఉన్నాయి. ముక్కలు నడిపించడం కాదు, ముగ్గురు ఎక్కి నడిపిస్తూ ఉన్నారు. అందులో హ్యాండిల్ కూడా నేను మొన్న చూస్తూ ఉన్నా. ముంగట ఆయన కూర్చున్నాడు, పిల్లగాడు కాదు, ఆయన పెద్ద ఆయనే, కానీ మధ్యలో ఉన్న ఆయన హ్యాండిల్ చూస్తూ ఉన్నాడు మోటార్ సైకిల్. ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టేది, వాళ్ళకి ఇబ్బంది అవ్వడమే కాదు, మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంటారు. ఇది జరగొద్దు అంటే నేను ఈరోజు ఇక్కడ ఈ పోలీస్ డిపార్ట్మెంట్కు మనవి చేస్తా ఉన్నా, సూచిస్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు పెనాల్టీ చేయండి. నలుగురు పోతున్నారు, ఎవరికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉన్నాయి, ఎదురుగా వస్తుంటున్నారు. తర్వాత కార్లో కూర్చున్న వాళ్ళకు కూడా అందరికీ చెప్తున్నా, ఈ నాయకులతో పాటు ఎవరికైనా కూడా సీటు బెల్ట్ పెట్టుకోండి, కూర్చున్న వెంబడే అట్లీస్ట్ ముంగడున్న ఇద్దరైనా పెట్టుకోండి. వెనకాల కూడా పెట్టుకోవడానికి అన్ని కార్లలో ఇప్పుడు ప్రయోజనం ఉంది. మనం అది చేయలేదు. సీటు బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్ కూడా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ పెట్టుకోకపోతే కూడా చాలా నష్టం జరుగుతుంది, ప్రాణాలు పోతాయి, వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడతారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. మీ ద్వారా ఎదుటి వాళ్ళకు కూడా జాగ్రత్తగా పోయేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది. మీకందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా ఉన్నాయో దాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. నేను మొన్న కూడా నా అసెంబ్లీలో మాట్లాడినా, మీరు విన్నారో లేదో. ఏం చెప్పానంటే, మనం హైవే మీద పోతుంటాం, లేదు ఏదైనా రోడ్డు మీద పోతున్నాం, ఎవరికి కూడా అవగాహన ఉన్నా కూడా అట్లా చేస్తున్నా నాకు తెలియదు. ఎడమ పక్క నుంచి ఓవర్టేక్ చేయాలన్నా, కుడి పక్క నుంచి ఓవర్టేక్ చేయాలన్నా అది తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పిల్లలు ఉన్నారు. లైసెన్స్ కూడా ఇష్యూ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా లైసెన్సెస్ ఇష్యూ చేస్తున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ పాటించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ ద్వారా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోతే ట్రాఫిక్ సంబంధించి వాళ్ళ ప్రాణాలకే కాదు, ఎదురు వచ్చే వాళ్ళ ప్రాణాలు కూడా పోగొడతా ఉన్నారు. తర్వాత తాగిన తర్వాత డ్రింక్ చేసేసి బండ్లు నడిపిస్తూ ఉన్నారు. ఇది చాలా నేరము. మీ ఒక్కరి ఆరోగ్యమే ప్రాణవరం కాదు, మీరు చేసేటువంటి చేతులతోటి ఎదుటి వాళ్ళకు నష్టం జరుగుతుంది. వాళ్ళు లక్షల రూపాయలు పెట్టిన ఆ ప్రాణం వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. దయచేసి చెప్తా ఉన్నా, మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్, నేనైతే ఎన్నో విషయాలకు చిన్న ఉంటే మీతో మాట్లాడుతుండొచ్చు, కానీ ఇది పెద్ద నేరము, ప్రజలకు ఇబ్బంది కల్పించేటువంటిది రోడ్ల మీద. కాబట్టి తప్పనిసరిగా మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మా లీడర్స్ కానీ ఎవరు మీ దగ్గరకు వచ్చి ఆబ్జెక్షన్స్ చెప్పరు, మీకు మేము రికమెండేషన్స్ చేయం. మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. వాళ్ళు పాటించాలంటే ఎక్కడికక్కడ బండ్లు సీజ్ చేయమని కూడా చెప్తా ఉన్నా. ఎంతమంది నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, రూల్స్ పాటించాలి. ఏమైందా మైకు? అదేవిధంగా నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీరు లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయకుండా చూసేటువంటి పద్ధతి తీసుకురండి. అది క్లియర్ చేయండి. ఆ బస్సులు కొంచెం ముందుకు జరిపించండి, అంబులెన్స్ పంపించండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఏం జరుగుతుంది అంటే, ఒక వెహికల్ పోతుంది, అది 40 కిలోమీటర్ల స్పీడ్ తోటి పోతుంది గంటకు. ఒక ఆయన 50 కిలోమీటర్ల స్పీడ్ తోటి పోతాడు అంటే ఆ బండిని ఓవర్టేక్ చేయాల్సి ఉంటుంది. అయితే బండిని ఓవర్టేక్ చేసేటప్పుడు పోలీస్ బండ్లు చూస్తున్నా, నాయకుల బండ్లు తీస్తున్నా, ప్రజా ప్రతినిధుల బండ్లు చూస్తూ ఉన్నాం. ఎడమ నుంచి లేదు, కుడి నుంచి లేదు, ఎక్కడి నుంచి అయినా కూడా స్టార్ట్ చేసి వెళ్తున్నారు. ఒక వెహికల్ సైడ్ ఇవ్వాలంటే హారన్ కొడతాం, నైట్ అయితే లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ డిప్పర్ కొడతారు. మరి ఎక్కడ పోవాలైనా లెఫ్ట్కు జరిగితే లేదు, ఆయన పోయే దారిలో పోతే రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసుకోవాలి. ఈ రూల్స్ అనేది చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది, అందులో ఈ డిపార్ట్మెంట్కి ఉంటుంది, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, పోలీసులకు కూడా ఇది చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎక్కడికక్కడ ఇబ్బందులు వెళ్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళేసి హారన్ కొట్టిన తర్వాత ఏమవుతాడు, లెఫ్ట్కి వెళ్ళేసేసి హారన్ కొడితే వెనుకలు చూసుకోకుండా సరిగ్గా పోయే వాళ్ళు లెఫ్ట్కు పోతే ఈ వెహికల్ రెండు కూడా యాక్సిడెంట్ అవుతా ఉన్నాయి. తెలిసి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అంటే తెలియకుండా జరిగేటువంటివి.
కానీ హారం కొట్టడం నుంచి లెఫ్ట్కి వెళ్ళి పోయి ఇర్రెగ్యులర్ గా పోయి న్యాయంగా పోయి అతను పక్కకు ఎడమకు తీసుకున్నట్టు అయితే అది యాక్సిడెంట్ అవుతుంది, ప్రాణాలు పోతా ఉన్నాయి. సో ఇది మీకు చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ చూడండి, మనం పోతుంటే ఎంతమందికి ఇక్కడ హెల్మెట్స్ లేవు. మీరు హెల్మెట్స్ వెతికించండి, అది జరిగే విధంగా చూడండి. మేము రికమెండేషన్ చేయము అని చెప్తున్నా, నేను వచ్చినప్పటి నుంచి చెప్తున్నా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ దీనికోసం సపరేట్గా పెట్టండి, ట్రాఫిక్ ను రెగ్యులైజ్ చేయమని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఫైర్ సేఫ్టీ వాళ్ళు నిజంగా వాళ్ళు ఫోన్ కొట్టినప్పుడే ఏదైనా ఇబ్బంది పడితే వస్తుంటారు. ఈ వింటర్ సీజన్ అయిపోయిన తర్వాత, చలికాలం అయిపోయిన తర్వాత ఈ పొడి వాతావరణం ఉంటుంది. ఈ చెత్త చెదారం అది కూడా ఎండి చిన్న ఫైర్ అయినా కూడా అంటుకుంటే అది అడవులు లేదు ఇల్లు ఏదైనా కూడా కాలిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. చాలా మంది రోడ్ల మీద పోతూ ఉంటుంటారు, కొంతమంది సిగరెట్ తాగుతూ ఉంటుంటారు. అది తీసేసి ఆ పక్కకు అది అక్కడ పడేసిపోతుంటుంటారు. అది చెత్త కట్టుకొని అది ఫైర్ మొత్తం అడవులన్నీ నాశనం చేస్తూ ఉంటుంటారు. ఒకసారి ఆలోచన చేయాలి, మనం చేసేటువంటి తప్పుల పనితోటి మొత్తం పర్యావరణం దెబ్బతీయించడమే కాకుండా ముందు మనకు లైఫ్ లేకుండా చేసుకుంటా ఉన్నాం మనం. అందుకని అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, తమ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డిపార్ట్మెంట్స్ ఉంటుంది, ఎవడో ఆపుతాడని చెప్పేసి ఊరుకోవద్దు. ఎక్కడైనా ఉంటే మనం కూడా ఇలాంటి సీజన్లో మనం దాని మీద ప్రత్యేకంగా అనుకోకుండా ఎక్కడైనా అట్లాంటి ఇన్సిడెంట్స్ ఉంటే స్పందించాల్సిన, జనరల్ పబ్లిక్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అది ఎమర్జెన్సీ కాబట్టి అందరికీ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.